సో ఇందాక మీరు మాట్లాడినట్టు చాలా డైలీ నేను ఎంజాయ్ చేశాను అని చెప్పారు. అండ్ ముఖ్యంగా ఇస్తాన్బుల్ అంటే సరదాగా చాలా సిచ్యువేషన్స్ స్క్రీన్ మీద మేము చూసాం, కానీ స్క్రీన్ బ్యాక్ సైడ్ మీరున్నారు ఆయనతో. ఇస్తాన్బుల్ షెడ్యూల్ ఎన్ని రోజులు సార్? ఒక్క షెడ్యూలే ఐ థింక్ 15 days చేసాం ఇస్తాన్బుల్లో. మేము ఏంటంటే అక్కడ ఇస్తాన్బుల్ విపరీతమైన ట్రాఫిక్. అప్పట్లోనే చెప్పారు ఎన్నో 70 lakhs కార్స్ ఎన్నో ఉంటాయి ఆ ఊర్లో. అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే మమ్మల్ని ఎలా పెట్టారంటే మా షూటింగ్ లొకేషన్స్ అన్నీ వచ్చి గలాట బ్రిడ్జ్ ఆ సరౌండింగ్ ఉంది. అక్కడ అతని పేరు ఎలాన్ ఐ థింక్, అతను కోఆర్డినేటర్ అక్కడ లైన్ ప్రొడ్యూసర్. మమ్మల్ని ఏమో వేరే సైడ్ పెట్టాడు. సో రోజు ప్యాకప్ చేసిన తర్వాత లొకేషన్లో ప్యాకప్ చేసిన తర్వాత హోటల్కి రావడానికి 5 hours పట్టేది. 5 గంటలు పట్టేది. అంటే అసలు ఇంకా బంపర్ టు బంపర్ అంటారు కదా, అంతే కదలదు అసలు ట్రాఫిక్. 1 or 2 days చూసిన తర్వాత బాబు నాకు ఒక ఐడియా ఇచ్చి, ఇలా అయితే మనం చాలా లేట్ అయిపోతాం సార్, మనం పని చేద్దామని చెప్పి అక్కడి నుంచి ట్రామ్స్లోను లోకల్ ట్రైన్స్లోను అలా వచ్చేస్తే 1 hourలో వచ్చేసేవాళ్ళం. అలా వచ్చేవాళ్ళం ఇద్దరం. సో మీరిద్దరే సరదాగా మాట్లాడుకుంటూ అలా వచ్చేవాళ్ళం ఇద్దరం. ఓకే. సో అలా జరిగింది. ఆ తర్వాత అక్కడ మేము ఉన్నప్పుడు ఏమైందంటే మేము 36th floorలో ఉన్నాం. అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది ఇస్తాన్బుల్లో. ఎర్త్క్వేక్. ఓకే. భూకంపం అదే సార్ వచ్చింది. వచ్చినప్పుడు 36th floor నేను పడుకున్నాను, ఏదో తిరుగుతుంది ఏంటి అని అందరూ సౌండ్స్ వినబడుతున్నాయి, సౌండ్స్ విపరీతంగా వినబడుతున్నాయి. అందరూ బయటకు వచ్చేసారు. అందరూ బాబు నేను అందరూ ఒకే ఫ్లోర్లో ఉన్నాం. అందరం బయటకు వచ్చి అందరూ సమంత అందరూ బయటకు వచ్చి భయపడతారు కదా ఎర్త్క్వేక్ వచ్చిందని. 36th floor నెక్స్ట్ ఇయర్ పెద్ద డిజాస్టర్ కదా, తర్వాత పెద్ద డిజాస్టర్ జరిగింది అక్కడ. సో అదొకటి ఎక్స్పీరియన్స్.